ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు లలిత జ్యువెలరీస్. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క సాంగ్ని మనం తీసుకుందాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ముందుగా లాలస గారిని తీసుకుందాం. లాలస గారు, ఏ సాంగ్తో వెళ్తున్నారు? ఇప్పుడు ఏ పాట పాడబోతున్నారు? ఒక మంచి అమ్మవారి పాటతో స్టార్ట్ చేద్దాం. అమ్మా అమ్మా జననీ శివకామిని, జననీ శివకామిని, జయ శుభకారిణి విజయరూపిణి, జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, నీ శరణములే నమ్మితినమ్మా, నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా భవాని, జననీ శివకామిని, జయ శుభకారిణి విజయరూపిణి, జననీ శివకామిని. ఇంత సైలెంట్గా ఉన్న దాంట్లో మీ వాయిస్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా సాఫ్ట్గా. మీరెందుకు లాలస గారు పాడుతున్నప్పుడు ఏమనిపించింది మీకు? బాగా అనిపించింది, అందుకనే ఆ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. అంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. అంటే ఓకే, బాగుంది కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇచ్చారండి. ఇప్పుడు మీరేం పాడుతున్నారు? లాలస గారు కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇంకా 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 ఇలాగే
ఆ సంగీతం ఎక్కడా కూడా ఆగకుండా ఇంకా ఇంకా మీరు ముందుకెళ్ళాలి, ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎన్నో అవార్డ్స్ని అచీవ్ చేయాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు ఇలాగే ఇదే ఫ్లో కంటిన్యూ అయితే తప్పకుండా మీరు ఏదో ఒక రోజు టాప్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, జైత్ గారు చెప్పండి. ఏ సాంగ్ పాడబోతున్నారు ఇప్పుడు? రాగం తానం పల్లవి ఫ్రమ్ శంకరాభరణం. శంకరాభరణ మూవీ నుంచి రాగం తానం పల్లవి. సరే, స్టార్ట్ చేద్దాం. శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శృతిలయలే జననీ. పాట ఇలా పాడుతుంటే నాకు కూడా మధ్యలో హమ్ చేయాలనిపిస్తుంది, పాడాలనిపిస్తుంది. కాకపోతే ఇంతమంది సింగర్స్ ముందు నేను పాడితే మళ్ళీ ఇంతమంది సింగర్స్ ముందు నేను పాడితే మళ్ళీ అది ఎటువైపు వెళ్తుందో మనకు అసలే రాదు. అందుకోసం కొంచెం ఆగాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనం ఇండివిజువల్ గా సింగిల్ సాంగ్స్ తో మనం వెళ్ళాము. అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి పాడితే ఎలా ఉంటుంది? ఆహా ఇండియన్ ఐడల్లో డ్యూయల్ సాంగ్స్ ఉంటాయి, అలాగే ఇద్దరు కలిసి ఒక పేరుగా ఒక సాంగ్ పాడుతుంటారు. అయితే ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక పాట పాడితే ఏ విధంగా ఉంటుంది? ఇద్దరు కలిసి పాడే పాటలను ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకి స్కంద గారు, లాలసా గారు ఇద్దరు కూడా కలిసి ఒక జెట్ సాంగ్ అయితే మనకి పాడతారు. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోరియా ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుద కువరమిది లలిత ప్రియ కమలం మెరిసినది రేయి పవలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నీలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పర్వం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం వలచినామని కోరిని నీడగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తుడిగెను తేటి స్వరముల మధువుల చిరికెను తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల తొడికిన మిలమిల వాడుతున్నది ఎదమురళి రాగ చరితరగర మధురవళి తూగుతున్నది మధురవని లేత విరుకులుకుల నటనగని వేల మధుమాసముల పూల దరహాసముల మనసును మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలనివియా ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినది
ఇద్దరు కాంబినేషన్ చాలా 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 చక్కగా వచ్చింది. ఆ, ఇక ఆహాలో ఐడిలో కూడా ఇలా డ్యూయల్ సాంగ్స్ అవి కూడా పార్టిసిపేషన్. Yeah. డ్యూయల్స్ యాక్చువల్లీ మాతో పాటు ఇంకా ఇప్పుడున్న ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చి పాడడం జరిగింది. సో అలాంటి చాలా పాటలు హిట్స్ అయ్యి చాలా వైరల్ అయ్యాయి కూడా. ఓకే, అయితే ఇప్పుడు ఇంత మంచిగా ఇద్దరు కలిసి పాడారు కాబట్టి ఇంకొకసారి కూడా ఇంకొక ఇద్దరు కలిసి పాడే సాంగ్ని మనం తీసుకుందాము. ఇద్దరు పాడతారు. ఇప్పుడు మనకి సాకేత్ గారు, లాలస గారు ఇద్దరు కూడా పాడతారు. సాకేత్ గారు అండ్ లాలస గారు ఇద్దరు కలిసి ఏ పాట పాడతారు? శివాని భవాని అనే పాట పాడతాను. ఓకే. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భావభంజని జనని గిరినందిని శివరంజని భావభంజని జనని శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగించు సౌందర్య లహరివని శృంగారం తరంగించు సౌందర్య లహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని కరుణ చిలుకు సిరినగవుల కనకధారవేవని నీ దరహాసమరాసుల దరి చేర్చే దారియని శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. దేవి నవరాత్రుల్లో భవానీ మాత అమ్మవారి రూపం కూడా ఒకటి. మనం 9 రోజులు కూడా 9 రూపాల్లో అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. 9 కలర్స్లో, అలాగే రకరకాల పువ్వులని అమ్మవారిగా భావించేది మనం కొలుస్తుంటాం ఈ దసరా సందర్భంగా. వల్లభ మరొక సాంగ్ మనం తీసుకుందాం. ఏ సాంగ్ తీసుకుంటున్నారు? వేదం వేదం అనువనువిన నాదం. ఓకే, సాగర సంగమం నుంచి వేదం అనువనువిన నాదం ఈ పాట స్టార్ట్. గమగస మగస గస నే సరే సాని గమగని గమగమద మదని దని సాని రే. వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసానంది రాగాలై. వేదం వేదం అణువణువున నాదం
భయం నాస్తి జరామరణజం భయం. ఒక్కరికి కాదండి, అందరికీ కూడా, అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మనం ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళారా అన్న ఆ ఫీల్ని అయితే ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. చాలా చాలా అద్భుతంగా పాడారు, చెప్పాలంటే చాలా అద్భుతంగా పాడారు. అలాగే లాల్ సార్, మూవీస్లో ఎక్కడన్నా ఆఫర్స్ వచ్చాయి మీకు? అవి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ తర్వాత ఏదైనా మూవీస్లో పాడటం కానీ, లేకపోతే డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆఫర్స్ రావడం కానీ, ఇలా ఏమైనా జరిగిందా? యా, తెలుగు ఇండియన్ ఐడల్ అనేది నాకు చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చింది. యాజ్ ఐ సెడ్, దానివల్ల అందరూ నన్ను గుర్తుపట్టి పిలవడం జరిగింది. సో ఆఫ్టర్ తెలుగు ఇండియన్ ఐడల్ నాకు చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, కోరస్కి కానీ ట్రాక్ సింగింగ్కి కానీ. అండ్ రీసెంట్గా పొట్టేల్ అనే సినిమాలో నాది ఒక సాంగ్ అనురాగ్ కుల్కర్ని అన్నతో రిలీజ్ అయింది. సో ఇంకా ట్రాక్ సింగింగ్ అవి ఇంకా చేస్తున్నాను. సో హోప్ఫుల్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా రిలీజ్ అవుతాయి. సో ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఎప్పటికీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, జయంత్ గారు, ఓకే, ఫిల్మ్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఫ్రెండ్స్లో బాగా నచ్చినట్టు చాలా ఉంటాయండి. ఇప్పుడు పాడదామంటే ఈనాడు ఏదో అయింది, పాడదాం ఫ్రమ్ ప్రేమ. ఓకే. ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే, పసివాడని జాలి పడితే బుక్కన ముత్తిచ్చి చంపేశావే, నువ్వు నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా, మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన ఇది ఓ వేదం పదరుజువౌదా, అంతులేని ప్రేమకే మనం ఎవరు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా, నవ్వేటి కోపానివే మనసతికిన హోరాయివే, నువ్వు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారే రూపానివే, నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా, విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే, వద్దన్నా తిరిగేటి భూమి మీదట్టు నా ప్రాణం తిరిగేనే కనీ చుట్టూ, నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ. కేవలం క్లాసికల్ అండ్ డివోషనల్ మాత్రమే కాదు, సినిమా పాటల్లో కూడా అదలు కొడతా అని చెప్పేసి ఒకసారి అయితే నిరూపించినట్లయింది. అలాగే ఇప్పటి వరకు మనం కొంచెం క్లాసికల్ అండ్ మెలోడీ సాంగ్స్తో మనం ముందుకెళ్ళాం. అయితే ఇప్పుడు కొంచెం ఎంటర్టైనింగ్గా కూడా మనం ముందుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. సో మూవీలో ఫిలిమ్స్లో ఉన్న సాంగ్స్ని కూడా మనం ఒకసారి అలా టచ్ చేసి వచ్చేద్దాం. ఓకే రైట్. సాకిత్ గారు, మూవీలో ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ కానీ లేకపోతే మంచిగా మీకు నచ్చిన సాంగ్స్ కానీ? సో లేటెస్ట్ అన్నారు కాబట్టి సరిపోదా శనివారం ఈ మధ్య రీసెంట్ హిట్. సో అందులో కార్తిక్ సార్ది సరిమప్ప అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. పర్సనల్లీ నాకు చాలా నచ్చింది. ఓకే ఓకే. నగవేలేని పెదవుల్లో నవ్వుకని పేరే మెదిలిని, తగువేలేని మగతల్లో నా మనసే నిన్ను తలచెని, అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా, వద్దంది వచ్చింది మోచితంగా కాదనగలనా, సరిమప్ప మపమపప్ప దనిరమమ్మరి మగరిజ, సరిమప్ప తిరుగాలి వీచిన వెతికేను చూపులే, తను ముందు నిలిచిన సోదాలు ఆపవే, కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగే, తమ వేగం పెంచేసాయి కాలాలే చూడే, అరరే అరరే కలలానే ఉన్నా
కనులే నిజమే చెబుతూనే ఉంటాయింటో నీతోనే ఉంటే సరిమప్ప మపమపప్ప దనిదమమ్మారి మగరిజ సరిమప్ప మపమపప్ప దనిదమమ్మారి మగరిజ అనుకుందే జరిగిందా దారిదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలవా. ఓకే, అనుకున్నదే జరిగింది, నిజంగా అనుకున్నదే జరిగింది. అనుకున్న దానికన్నా బాగా కూడా పాడారు. ఓకే, ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు లలిత జ్యువెలరీస్.